ఇన్ని సంవత్సరాల నుంచో కష్టపడితే ఈసారి గవర్నమెంట్లోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బేసిక్గా జన సైనికులకు కానీ మా నాయకుడు కానీ ఉన్నటువంటి నినాదం ఒకటే, కాంగ్రెస్ కో హటావ్ దేశ్ కో బచావ్ అనే నినాదం మాత్రం బలంగా నమ్ముతాం. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడి నుంచో వచ్చిన పార్టీలు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అద్దంకి దయాకర్ గారినే కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారినే కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్నే కావచ్చు, ఈ ప్రభుత్వాన్నే కావచ్చు, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా, సిగ్గుశరం ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా చెప్తే మీ రకంగా చేసి నేను ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా పోవా ఏందివా మేము తెలంగాణలో ఇట్లనే మాట్లాడతామని అంటే అక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ వ్యక్తితో నేను గొడవపడి రావాల్సి వచ్చింది. నేను ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నా, బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఆందోళన అంటే తెలంగాణ గడ్డ పైన పురుడు పోసుకున్నటువంటి జనసేన పార్టీ ఇది. దీన్ని ఆపే దమ్ము ఏ నా కొడుకుకి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. అద్దంకి దయాకర్ గారు చెప్పారంట, ప్రెస్ మీట్ పెడితే మేము అడ్డుకుంటామని చెప్పేసి. ఇప్పుడు సవాల్ ఇస్తున్నా, ఖచ్చితంగా ఎవడైతే మొగోడు ఉంటే కనుక జనసేన పార్టీని అడ్డుకునే దమ్ము మీకుంటే రండ్రా అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణ బిడ్డగా ఇప్పుడు మందుల సామెలు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే కత్తుల కోలాటం ఆడతాం అన్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, మందుల సామెలు అనేటివి ఏదో బేసిక్గా వాడు పొద్దున్న లేస్తే వాని ఇంటి పేరు మందులు కాబట్టి మందులాగే మాట్లాడతాడేమో. మొన్న కూడా అదే మాట్లాడినట్టున్నాడు. అరే బాబు, లేక గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నువ్వు మళ్ళీ గెలుస్తావో లేదో కూడా ఎవరికి తెలియదు. నేను ఈ సందర్భంగా మందుల స్వామి కూడా చెప్తున్నా, అయ్యా నువ్వు దళిత బిడ్డవు, నేను బహుజన బిడ్డని, మనందరం బహుజన బిడ్డలం. నేను ఒక్క విషయం చెప్తున్నా, మీకు అసెంబ్లీకి అసలు ఏ రకంగా మిమ్మల్ని అసెంబ్లీ పంపించారు మీ నియోజకవర్గ ప్రజలని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుశరం ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ మీటింగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకునే హక్కు మాకుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది మా పార్టీ, తెలంగాణ బిడ్డల పార్టీ, తెలంగాణ గడ్డ పైన పెట్టినప్పటి పార్టీ. ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఈరోజు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు దాటినా కూడా ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి మీలాంటి నీచులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, తగిన బుద్ధి కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎందుకు ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ అంటే జనసేనపై కానీ ఇక్కడ డిపాజిట్లు లేనటువంటి పరిస్థితి, అసలు డిప్యూటీ సీఎం వచ్చి ఆయన అక్కడ డిప్యూటీ అయితే ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం అని చెప్పి మాట్లాడాము. దీన్ని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాండి, నిజంగా మరి జనసేన పార్టీకి డిపాజిట్ లేవని చెప్తున్నావు, మరి ఎందుకు రాబాయ్ భయపడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ వాళ్ళు భయపడడానికి ఏకైక రీజన్, ఈ మధ్య కాలంలోనే మన పక్క రాష్ట్రమైనటువంటి చెన్నైలో జంజీ, మీ అందరికీ తెలుసు, దేశ భవిష్యత్ ఎప్పుడు కూడా యువత చేతులలో ఉంది. అది మరొకసారి ఈ దేశాన్ని కరెక్ట్ స్థాయిలో నడిపేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన జంజీ బాధ్యత ఉంది కాబట్టి ఆ భయం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అందుకే ఇక్కడ సభ పెడితే యువత పక్కదారి పట్టొచ్చు, మాకు ఓట్లు వేయకపోవచ్చు అనే ఆలోచనతో ఉంది. 75 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో 40 సంవత్సరాల పాటు పైగా పాలించినటువంటి పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి చేసింది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాం, జంజీగా ఇక్కడున్నటువంటి యువతగా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలుగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ సాక్షిగా ఈ యొక్క సభను ఏదైతే అడ్డుకున్నావో బిడ్డ గుర్తు పెట్టుకోండి. ఈరోజు చెప్పినటువంటి ఒక్కొక్కడు ఏదైతే మీరు అబద్ధాలు చెప్పి అమరవీరుల కుటుంబాలకు అని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా జనసేన పార్టీ ఈరోజు స్టాండ్ తీసుకున్నది. అమరవీరుల కుటుంబాలకి మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా డెఫినెట్గా మీ ఓటమిని మాత్రం భవిష్యత్తులో అది మా చేతిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన రోజు 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటారు. ఎందుకు చెప్తాడు రబై క్షమాపణ అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి చెప్పాలంటే క్షమాపణ తెలంగాణకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అని నేను అడుగుతున్నా. 11 రోజులు ఉపవాసం ఉన్నాడు, జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ములు లాంటి కుటుంబం, తెలుగు వాళ్ళము, విభజించే దాంట్లో సరైన ధోరణి లేదు కాబట్టి అన్నదమ్ములను విభజించొద్దన్న ఒక ఆలోచనతోటి ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో మిగతాది కట్ చేసి నేను 11 రోజులు భోజనం మానేసిన ఒక పదం మాత్రం ఈ మధ్య కాలంలో
సహచర మంత్రి నాకు తెలిసి తెలివి లేదనుకుంటా, ఫోన్లు తీసి ఇట్లా చూపించడం మీ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. మరి ఆయనకు ఒక్కడికే ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టున్నాడు, కింద మైక్ పెట్టి అందరికి వినిపించే బాపతు. మేము ఎన్నో చూసినాం, చూసి తెలియని వచ్చినాయి. మాకు కూడా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ గడ్డ పైన ఆయన ఇల్లుంది, ఆయన ఇక్కడనే ఉన్నాడు, ఆయన చెప్పే ప్రసక్తి లేదు. ఏం పీక్కుంటారో పీక్కోడని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం. తెలంగాణ జనసేన నాయకత్వం బలంగా ఉందా? బలంగా ఉంటే పవన్ కళ్యాణ్ చూడడానికి కూడా కనీసం 1000 మంది 500 మంది కూడా రానటువంటి పరిస్థితి కదా. మీ మాటల్లో కనిపిస్తుంది కానీ చేతల్లో ఎక్కడ అన్నా, కనిపినట్టు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. మీరు ఇందాకన్నా ఒక ప్రశ్న ఏదైతే ఉందో, తెలంగాణ నాయకత్వం చాలా తక్కువగా ఉంది, బలంగా లేదు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, లేదు అంటలే, ఉందా అని అడుగుతాను. డెఫినెట్ గా ఉంది. ఎందుకనంటే ఉంది అన్నదాన్ని నిదర్శనం నేను చెప్తా. చీమలు పెట్టిన పుట్టలు పాములకు స్థానమైనట్లు తిరిగి అవే చీమలు కలిసి పాములు చంపిన దాఖలు కూడా ఉన్నాయి. మేము చీమల లాంటి వాళ్ళం. ఖచ్చితంగా ఉన్న కొద్దిగా ఉన్న బలంగా ఉంటాం, ఐక్యంగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. అవసరం అనుకుంటే తిరిగి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే పర్మిషన్ అయినటువంటి ప్రభుత్వానికి అసలు మీకు కోట్ల ఊరట లభించలేనటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఒకటి డెఫినెట్గా ఈరోజు మా సక్సెస్. ఎందుకు సంతోషం అని అంటే, తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఈరోజు ఈ దినం ఏదైతే ఉందో, ఆవిర్భావ దినం ఉందో, ఈరోజు ఏదైతే ఉందో తెలంగాణ గడ్డపైన డెఫినెట్గా ఈరోజు మేము పీకినాం, పొడిచినాం. భారతదేశం ఉన్నప్పటి నుంచి మా పార్టీ ఉందని చెప్పినటువంటి మొగోళ్ళందరూ కూడా భయపడ్డారని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా ఆంధ్ర వ్యక్తి తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. ఎవడవే చెప్పింది నాకు తెలియకడతాను ఆంధ్రాలో అని చెప్పేసి, ఎవడాడు చెప్పిన నా కొడుకు నాకు తెలియని అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకులు అంటారు ఆడు బుద్ధి లేని వాళ్ళు మస్తు చెప్తారు, అవగాహన లేనటువంటి మూర్ఖులు. అసలు వాళ్ళు ఎమ్మెల్యేలేనా నేను అడుగుతా ఉన్నా. ఎవడాడు చెప్పినాడు? గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇదే తెలంగాణ సొమ్ము తీసుకెళ్ళి పంజాబ్లో పెట్టింది, మహారాష్ట్రలో పెట్టింది. ఆనాడు ఏం బిక్కింది కవిత అని నేను అడుగుతా ఉన్నా. మీ నాయనని ఎందుకు అడగలే లిక్కర్ రాని అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్కి నువ్వు దమ్కి ఇస్తావు, దమ్కి ఇచ్చే దమ్ము నీ దగ్గర ఉందా? ఒకసారి వెనకాల తిరిగి చూసుకో. నువ్వు నిన్న మొన్నటి దాకా తిహార్ జైలుకి వెళ్ళినావు, ఎట్లా బయటకు వచ్చినావు? ఏ బేస్ మీద నీ కేసులన్నీ క్లీన్ అయిపోయినాయి? రా, రేపు పొద్దుగాల నీ మీద జనసేన పార్టీ ఇదే జన సైనికులు నిలబడతారు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎవడెవడైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడిరో ఖచ్చితంగా వాళ్ళ ఓటమి తద్దం. అది ఈరోజే బలంగా మేము నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మీకు కలుస్తా. ఆ రోజు కూడా నేను ఇదే ప్రెస్ మీట్ ఇచ్చి ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాం బ్రదర్. ఎందుకు ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ గంగా కీర్తి ఎర్రంశెట్టి. నేను హైకోర్టు అడ్వకేట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్వకేట్. 9 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన ఎంత ఘోరమైన అన్యాయం అంటే, ఒక మనిషి యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగింది. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే కాదు, ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కులు అనేది ఉల్లంఘన జరిగిందండి. ప్రభుత్వం సహకరించలేదు. జ్యుడిషియరీ కూడా, ఈరోజు నేను కోర్టు వేసుకుని చెప్తున్నాను, జ్యుడిషియరీ కూడా కనీసం పిటిషన్ని అసలు సీరియస్గా తీసుకోలేదండి. వాళ్ళు రాంగ్ చేశారా రైట్ చేశారా అనేది వాళ్ళ లిబర్టీ ఉంటుంది జడ్జెస్కి, కానీ కనీసం వినే హక్కు కూడా మాకు కల్పించలేదు. ఆర్టికల్ 226, ఆర్టికల్ 19, ఈరోజు ఇవన్నీ లా పరంగా ఉన్న సెక్షన్లన్నీ కూడా ఎందుకు పనికిరానట్టుగా అయిపోయినాయండి. మనిషి యొక్క ప్రాథమిక హక్కు అనేది ఉల్లంఘించారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒక కామన్ మ్యాన్, ఓకేనా? ఎవరైనా పుట్టినప్పుడు ప్రతి మనిషి కామన్ మెన్గానే పుడతారు, మీరైనా నేనైనా పవన్ కళ్యాణ్ గారైనా. తర్వాత ఆయన ఒక సెలబ్రిటీ అయ్యారు. సెలబ్రిటీ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాగే ఒకసారి జరిగింది. దాని తర్వాత పర్యవసనాలు మీరు చూశారు. ఆయన ఏ స్టేజ్లో డిప్యూటీ సీఎం అయ్యారో మీరు చూశారు. మళ్ళీ మూడోసారి ఆయన సెలబ్రిటీ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్గా ఒక పొలిటీషియన్ అయ్యాక కూడా మళ్ళీ ఆయన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించారు. అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి, సెలబ్రిటీ నుంచి పొలిటీషియన్ అయిన మనిషికే ప్రాథమిక హక్కులు అనేవి ఈరోజు మన దేశంలో, మన భారతదేశంలో ఉల్లంఘిస్తే ఇంకా మామూలు ప్రజలు, సామాన్య ప్రజల విషయం ఏంటండి? ఇదేదో ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టారు, లేకపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నందుకు దానికి అప్రిసియేషన్గా దాన్ని పొగుడుతూ మేమందరం తోటి రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి వచ్చి అభినందిస్తున్నాం. మీరు మంచి రాష్ట్రాన్ని తెచ్చుకోగలిగారు, మేము కూడా మిమ్మల్ని చూసి ఇంకా మేము కూడా డెవలప్ అవుతామని ఒక అప్రిసియేషన్లకు ఒక మీటింగ్ పెట్టబోతుంటే ఆ అప్రిసియేషన్ మీటింగ్ కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. దీన్ని బట్టి వెనకాల ఎంత దరిద్రమైన రాజకీయాలు ఉన్నాయో మనకి అర్థమవుతున్నాయి.
మేము చేసేది ఏంటి? తెలంగాణ ప్రజల్ని గౌరవించుకోవడానికి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఇంకా మనం తెలంగాణలో కూడా ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడండి తెలంగాణలో, ద గ్రేట్ నాయకుడు వచ్చాడు. ఆయన్ని చూశారు ప్రజలందరూ, తెలంగాణ బిడ్డలే చూశారు. ఆయనలో లోటుపాట్లు గమనించి ఆయన పక్కకు పెట్టారు. ఇంకో నాయకుడిని ఇప్పుడు తీసుకొచ్చారు, ఆయనను కూడా చూస్తారు ఇంకో కొన్నాళ్ళు. ఆయన లోటుపాట్లు కూడా చూసి ఇంకా మంచి నాయకుడు ఎవరున్నారు, అది తెలంగాణనా ఆంధ్రానా కాదు, ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మనం ప్రోత్సహించాలి. వీళ్ళు ప్రోత్సహించడం మానేసేయండి. లా కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, గవర్నమెంట్ కానీ, జ్యుడిషియరీ కానీ ప్రోత్సహించడం మానేసేసి అడ్డుకుంటుంటే, ఆ అడ్డుకుంటున్నందుకు మేము పిటిషన్ వేసుకుంటే దానికి కూడా ఈరోజు మేము వినిపించుకునే ఒక అవకాశం మాకు మన భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులు కోల్పోయింది. అంటే ఎందుకని, అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు వచ్చి తెలంగాణ ప్రజల్ని అప్రిషియేట్ చేయడానికి ఒక మీటింగ్ పెడితే ఏ గవర్నమెంట్ అయినా అడ్డుకుంటుందా? లేదంటే తెలుగుదేశం పార్టీ ఇంకే పార్టీ అయినా, ఎంఐఎం అయినా, ఎవరు వచ్చినా అడ్డుకుంటుందా? కేవలం జనసేననే ఎందుకు అడ్డుకుంటుంది? ఎందుకు? అందులో ఏం మాయ ఉందండి? ఆ మాయ ఏంటో మనం గమనించాలి. ఇది ఆయనకు ఒక్కరికి అన్యాయం జరగట్ల. ఈరోజు 2000 మంది మీటింగ్ హాజరయ్యే ప్రజలందరికీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉల్లంఘన జరిగినాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి మాలాంటి అడ్వకేట్లు అందరం ముందుకొచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గర పిటిషన్స్ తీసుకుని మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయబోతున్నాం. ఎందుకు ఈ అన్యాయం మా ఒక్కదానికే జరుగుతుంది? జనసేనకు అసలు డిపాజిట్ లేదంటారు కదా మేడం, ఎందుకంటే మీరెందుకు జనసేనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? జనసేన కాదండి, అక్కడ ఒక మంచి చేసే మంచి మనిషికి సపోర్ట్ చేస్తున్నాం. అది జనసేననా, పవన్ కళ్యాణా, ఇవన్నీ కాదండి. మాకు మంచి చేసే మనిషికే అక్కడ ఆ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగినప్పుడు ఇంకా మాలాంటి వాళ్ళకి ఏ న్యాయం జరుగుతుంది? ఒక మాట చెప్పండి. డిపాజిట్లు లేకపోతే ఆయన రాజకీయ నాయకుడు ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. ఒక మంచి మనిషి ఒక మంచి మనసుతోటి ఒక మీటింగ్ పెట్టాడు. అది కూడా దేనికి? తెలంగాణ వాళ్ళు మంచి చేశారు, ఈరోజు మంచి రోజు, మంచి చేసుకుందాం, అందరం పండగ చేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రండి, కదిలి రండి అన్నప్పుడు వీళ్ళకేం నొప్పండి? వీళ్ళకేం నొప్పి? అక్కడ జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేస్తారా వీళ్ళు? నైట్ వేశారు పిటిషన్, నేను అబ్జర్వ్ చేస్తున్నా. అన్ని మార్నింగ్ 3 గంటల నుంచో పెట్టారు కోర్టులో, కనీసం నెంబర్ ఇవ్వలేదు. వాళ్ళు వేసిన కేవిడ్ పిటిషన్కి నెంబర్ అయింది, హౌస్ మోషన్కి నెంబర్ ఇవ్వలేదండి. ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి చట్టంలో కూడా. ఎందుకు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది? అసలు జ్యుడిషియరీని ఎవరు ఆపడానికి వీల్లేదు, కానీ అక్కడ కూడా వీళ్ళు చొరబడిపోతున్నారు. ఎవరు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. కానీ ఎక్కడ చొరబడినా జనసేన ఆగదు. మంచి చేసే వాళ్ళు ఎప్పుడైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా, అది పొలిటికల్గా ఉన్నా, జ్యుడిషియరీగా ఉన్నా, లాలో ఉన్నా, మేమందరం సపోర్ట్ చేస్తాం, మేమందరం దీనికి న్యాయం చేస్తాం. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టి కాసేపు మాట్లాడి వెళ్తారు. కానీ ప్రెస్ మీట్ పెడతారు ఆల్రెడీ పోలీసు, నాకు ఇంకా తెలియదండి. కానీ ఇక్కడ ఉన్న 2000 మంది ఊర్ల నుంచి వచ్చిన, చుట్టుపక్కల నుంచి వచ్చిన పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించే హక్కు ఏ కోర్టుకి ఇచ్చింది? ఏ గవర్నమెంట్కి ఇచ్చిందండి? మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామండి. దీని మీద ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం.